వెల్కమ్ టు మై ఛానల్ విచీస్ బ్యూటీ బుక్. నేను విజయ. ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునే టాపిక్ ఏంటంటే, నేను మీషోలో తీసుకున్న ఈ ఫౌండేషన్ ఉంది కదా, ఫిట్ మీ ఫౌండేషన్, ఇంకా ఫిట్ మీ పౌడర్ అనమాట, కాంపాక్ట్ పౌడర్. ఇది కాంపాక్ట్ పౌడరు. సో దీని గురించి అసలు ఇది ఎలా ఉంది, మేకప్ ఫినిష్ ఎలా ఇస్తుంది అని చెప్పి చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అంతగా మంచి కవరేజ్ ఇస్తుంది అనిపించలేదు. సో ఒక వీడియో చేయడం వల్ల చాలా మంది చూస్తారు కదా, సో ఇది రివ్యూ తెలుసుకొని తీసుకోవడం చాలా మంచిది అనిపించింది. సో నేను తీసుకున్న నేను ఇప్పటి వరకు ఏమి చేయలేదు, డెమో చూసినప్పుడే నాకు అనిపించింది అనమాట. దాని తర్వాత నేనేమి ట్రై చేయలేదు. ఇప్పుడు నేను మీకు నేను వేసుకొని నా ఫేస్కి ఎలాంటి ఫినిష్ ఇస్తుంది అని చెప్పి మీకు చూపించడం వల్ల మీకు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి ఈ 2 ప్రోడక్ట్స్ అనేది దీని రివ్యూ తెలుస్తుంది కదా అన్నట్లుగా నా ఫేస్ మీద ఇప్పుడు డెమో చూపిస్తూ మీకు దీని కోడ్ ఇవన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది మీషోలో తీసుకున్నాను అనమాట. ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఈ రోజు వీడియోలో ఏంటంటే ఇది ఎలా ఉందో డెమో చూపిస్తాను అనమాట కంప్లీట్ గా. సో ఇప్పుడైతే వచ్చి నా ఫేస్ వాష్ చేసుకున్నాను. స్కిన్ కేర్ ఏమీ ఫినిష్ అవ్వలేదు. ఫస్ట్ వచ్చి ఫేస్ వాష్ చేసుకున్నాను, తర్వాత టోనర్ అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు నేను అవన్నీ స్టెప్ బై స్టెప్ గా మీకు చూపిస్తాను. ఏ మేకప్ అయినా కూడా మనం చేసుకునేటప్పుడు ఫస్ట్ స్కిన్ కేర్ అనేది ఫాలో అవ్వాలి. స్కిన్ కేర్ లో CTM ఉంటుంది, క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అనమాట. అంటే ఫేస్ వాష్, టోనర్, మాయిశ్చరైజర్ కంపల్సరీ. అండ్ మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నారంటే సన్ స్క్రీన్ లోషన్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మేకప్, మీరు ఏం మేకప్ చేసుకోవాలనుకుంటున్నారో ఫేస్ మీద జస్ట్ తక్కువగా, ఇప్పుడు ఒక డే క్రీమ్ పెట్టుకుంటున్నారు అనుకున్నా కూడా మీరు ఖచ్చితంగా స్కిన్ కేర్ అనేది ఫాలో అవ్వాలి. సో స్కిన్ కేర్ లో నేను వచ్చేసి ఫేస్ వాష్ అది చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు టోనర్ అప్లై చేస్తున్నాను. సో టోనర్ కి వచ్చేసి నేను యూజ్ చేసే నా ఫేవరెట్ విటమిన్ C టికెట్ బ్రాండ్ నుంచి సో ఇది యూజ్ చేస్తున్నాను ఇప్పుడు రీసెంట్ గా. ఇది ఒక బ్రైట్ సాఫ్ట్ స్కిన్ అండ్ మనకి ఓపెన్ పోర్స్ తగ్గించడానికి ఈ టోనర్ అనేది చాలా బాగుందన్నమాట. సో ఈ టోనర్ రివ్యూ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇదనమాట. ఇప్పుడు నేను నా ఫేస్ మీద జస్ట్ నేను ఇవి 2 రివ్యూ ఇవ్వడానికే నేను మీకు చూపిస్తున్నాను. పర్ఫెక్ట్ గా నేను మేకప్ వీడియో అనేది కాదు, కానీ బేసిక్ గా మనం స్కిన్ కేర్ అనేది ఫాలో అవ్వాలి కదా, అందుకని చెప్పి చూపిస్తున్నాను అనమాట. సో టోనర్, మాయిశ్చరైజర్ పెట్టుకుని దాని తర్వాత అవి 2 నా ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తాను. సో ఇది స్ప్రే టైప్ ఇచ్చారు మనకి. కొన్ని ఏంటంటే స్ప్రే టైప్ ఉండవు, జస్ట్ లిక్విడ్ లా ఉంటాయి. దాన్ని మనం ఒక కాటన్ ప్యాడ్ మీద వేసుకొని ఫేస్ మీద పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అలా ఎవరికైనా అలవాటు ఉంది అంటే మీరు కాటన్ ప్యాడ్ మీద స్ప్రే చేసి దాని తర్వాత పెట్టుకోవచ్చు, అలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా డైరెక్ట్ గా అప్లై చేసుకోవడం మాకు రాదు అండ్ మాకు ఇష్టం ఉండదు అంటే అలా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నా ఫేస్ మీద నేను స్ప్రే చేసుకుంటాను. సో ఇలా జస్ట్ స్ప్రే చేసుకున్న తర్వాత ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ లో మనకి ఫేస్ లో అనేది అబ్జర్వ్ అయిపోతుంది టోనర్. సో టోనర్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా, మన ఫేస్ వాష్ చేసుకొని స్క్రబ్బింగ్ చేసుకున్నప్పుడు ఆ పోర్స్ లోపలి వరకు వెళ్ళి మనకి ఒక మంచి బ్రైట్ స్కిన్ ఇవ్వడానికి, స్కిన్ ఒక క్లీన్ గా మెయింటైన్ చేయడానికి టోనర్ అనేది హెల్ప్ చేస్తుంది బాగా. సో డ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఫేస్ లో వెట్ లేకుండా కొంచెం లోపలికి వెళ్ళిన దాకా మనం వెయిట్ చేయాలి, తర్వాతే మనం మేకప్ అనేది స్టార్ట్ చేయాలి. సో టోనర్ వచ్చేసరికి ఫేస్ లో అబ్జర్వ్ అయిపోయింది. తర్వాత నేను మాయిశ్చరైజర్ కి వెళ్తున్నాను. సో మాయిశ్చరైజర్ నాకు నచ్చిన మాయిశ్చరైజర్ ఉంది అంటే అది లాక్మే పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ అనమాట. ఇది నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను, నైట్ టైం పెట్టుకుంటాను. ఒక స్కిన్ వైటనింగ్ కావాలి, ఒక మంచి మాయిశ్చరైజర్, నా ఫీలింగ్ అనమాట లాక్మే పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్. సో అందరి ఫీలింగ్ నేను చెప్పలేదు, ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఈ ఫౌండేషన్ అనేది అప్లై చేసి చూద్దాం. సో ఇది ఫిట్ మీ నుంచి మ్యాట్ నార్మల్ టు ఆయిలీ స్కిన్ అంట. సో నాది నార్మల్ టు ఆయిలీ స్కిన్ కాబట్టి నేను ట్రై చేస్తున్నాను. ఇది ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే వాళ్ళు ఏంటంటే నార్మల్ టు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళే ట్రై చేయండి. సో డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్ అలా కాకుండా నార్మల్ టు ఆయిలీ స్కిన్ ఉందంటే మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు నేను ఇది అప్లై చేస్తాను.
నాకు దీంట్లో ఏంటంటే ఒక మంచి కవరేజ్ ఇస్తుంది అని నాకు అనిపించలేదు. సో అది మీతో షేర్ చేద్దాము అనుకొని నేను స్టార్ట్ చేశాను అనమాట. సో ఇలా ఉంది. ఒక బ్యూటీ బ్లెండర్ తీసుకుంటున్నాను. కొంచెం స్ప్రే చేద్దాం దీనికి. ఇది డ్రైగా ఉంది మరి. ఇదేమి నాకు అస్సలు కవరేజ్ ఇచ్చినట్టుగా అయితే ఏమనిపించట్లేదు అస్సలు. చూడండి, డోంట్ ట్రై అబ్బా, అస్సలు బాగాలేదు. ఎవరు ట్రై చేయొద్దు, నాకైతే నచ్చలేదు పర్సనల్గా. సో మీ ఇష్టం. దాని తర్వాత ఆల్రెడీ ఎవరైనా యూజ్ చేస్తూ మీకు బాగుంది అంటే డోంట్ ట్రై అస్సలు. ఇక్కడ తీసుకొని కొంచెం ఇక్కడ రాసి చూద్దాం, ఇదేమైనా డార్క్ స్పాట్స్ కవర్ చేస్తుంది. అసలు నార్మల్ క్రీమ్స్ ఉంటాయి కదా అలా కూడా లేదనమాట. చూస్తే తెలుస్తుంది, ఫేస్లో కంటే ఇక్కడ చూస్తే తెలుస్తుంది. సో ఇక్కడ తీసుకున్నాం కదా, సరే బ్లెండర్తో కాకుండా మనం ఇలా డైరెక్ట్గా అప్లై చేసి చూద్దాం. వరస్ట్ ఏంటో అసలు తీసుకోవద్దబ్బా, బాగాలేదు. సరే ఓకే, పౌడర్ చూద్దాం. కాంపాక్ట్ పౌడర్ చూద్దాం. కాంపాక్ట్ ఇలా ఉందన్నమాట. లోపల ప్యాకేజింగ్ ఇలా ఉంది. ఇలా వచ్చారు మనకి ఒక పఫ్ లాగా. ఒక పేపర్ ఉంది మీద. అస్సలు బాగలేదబ్బా. అసలు ఏమైనా కనిపిస్తుందా, ఏమైనా రాసినట్టుగా కూడా లేదు. అస్సలు బాగలేదు అనమాట. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే అస్సలు ట్రై చేయొద్దు ఈ రెండు ప్రోడక్ట్లు మాత్రం మీషోలో. అస్సలు ఎలాంటి కవరేజ్ లేదు ఈ పౌడరు. సరే ఫేస్లో తెలియట్లేదు, ఇక్కడ రాసి చూపిస్తున్నాను. అసలు ఏమైనా మీకు ఒక లేయర్ లాగా వైట్గా కూడా అనిపించట్లేదు. చూడండి, బెస్ట్ ప్రోడక్ట్స్ అని చెప్పచ్చు ఇవి రెండు. సో ఇలా ఉందన్నమాట. జస్ట్ ఏమీ లేదు, నేను అప్లై చేసింది ఫౌండేషన్ ఒకటి అండ్ పౌడర్ ఒకటి, కాంపాక్ట్ పౌడర్ ఒకటి, ఇవి రెండే. ఇలా ఉందన్నమాట మేకప్. జస్ట్ లిప్స్టిక్ అప్లై చేసుకున్నా. సో ఇది. సో
సో మీకు ఎలా అనిపించింది అని చెప్పి కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ 2 ప్రోడక్ట్ల గురించి మీతో చెప్పాలి, షేర్ చేయాలి అనుకున్నాను కాబట్టి ఈరోజు ఈ వీడియో నేను నా ఫేస్ మీద అప్లై చేసుకొని నా ఫేస్ మీద నేను మేకప్ చేసుకొని మీకు చూపించాను. సో ఇదే ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, హెల్ప్ అయింది అనుకున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నట్టయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. విజిస్ బ్యూటీ బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్.